అందరికీ నమస్కారం. కవిసింహ, చిత్రకవి, శతావధాని శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కీర్తి కావ్యం కావ్య పఠనం గావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. కొంత తడవు ఎడదన వివిధమంతయు చింతించి శుచికరార్పణముగా అత్యంత ఆత్మత్యాగము తత్కాంతామణి చూపెనప్పుడు కాంకలతోడన్. కొంత తడవు ఎడదన్ అవి విధమంతయు చింతించి శుచికర అర్పణముగా కాంతామణి ఆ అత్యంత ఆత్మత్యాగమున్ తత్ కాంతామణి చూపెనప్పుడు కాంకలతోడన్. కొంత తడవు కొంత సమయాన్ని ఎడదన్ అవ్విధమంతయు చింతించి హృదయంలో ఇప్పటిదాకా ఏం జరిగిందో అదంతా కూడా ఆలోచించుకుని శుచికర అర్పణముగా, శుచి అంటే అగ్ని, కర అంటే కిరణాలు, అర్పణముగా అగ్నికి ఆహుతి అయిందనమాట. అగ్నికి ఆహుతిగా అని. అత్యంత ఆత్మత్యాగము అధికమైనటువంటి ఆత్మత్యాగమును తత్కాంతామణి చూపినప్పుడు కాన్కలతోడన్ తీసుకొచ్చిన కాన్కలతో సహా అగ్నికి ఆహుతి అయింది సతీదేవి. తత్కాంతామణి అంటే సతీదేవి. తత్కాంతామణి సతీదేవి కాన్కలతో సహా అగ్నికి అర్పణమైంది, ఆత్మాహుతి చేసుకుంది. ఎందుకు? తండ్రింట్లో యజ్ఞవాటిక వద్ద తనకు అవమానం జరిగింది, మర్యాద దక్కలేదు, కూతురుకు ఇవ్వాల్సినంత మర్యాదను ఇవ్వలేదు. అది కూతురు మీద కోపం కాదు, అల్లుడి మీద కోపం. అల్లుడు ఆయన్ని గౌరవించలేదని, శివుడు ఆయన్ని గౌరవించలేదని, అందుచేత ఆ ఇదిని కూతురు మీద చూపించాడు. కూతురు అయినటువంటి సతీదేవి అగ్నికి ఆహుతి అయ్యింది. కొంత తడవు ఎడదన్ హృదయంలో అవిధమంతయు చింతించి ఏం జరిగిందో అంతా ఒకసారి గుర్తు చేసుకుని చివరికి ఆలోచించుకుని శుచికర అర్పణం. శుచి అగ్ని, కర కిరణములు, వాటికి అర్పణము అర్పించుకోవటం. ఆ రకంగా అత్యంత ఆత్మత్యాగమును, మిక్కిలి ఆత్మత్యాగాన్ని తత్ కాంతామణి చూపినప్పుడు ఆ కాంతామణి అయినటువంటి సతీదేవి ఆత్మార్పణాన్ని చూపింది. కాన్కలతో సహా అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంది అని చెబుతున్నాడు. ఇది శివుడు పరంగా. అదే చంద్రుడి పరంగా అక్కడ అత్రి అనసూయల కథ నడుస్తోంది. కొంత తడవు ఎడదన్ అవిధమంతయు చింతించి శుచికర అర్పణముగా అత్యంత ఆత్మత్యాగము తత్కాంతామణి చూపినప్పుడు కాంకలతోడన్. ఇక్కడ కాంతామణి అన్నప్పుడు ఆమె యొక్క నారీరత్నము, స్త్రీ అని చెప్పుకున్నాం, వాళ్ళ పేర్లు ఏం చెప్పలేదు అనుకున్నాం కదా. ఇందులో కొంతసేపు హృదయంలో ఆ విధమంతయు చింతించి ఆ రీతినంతా కూడా ఆలోచించుకుని యోచించి
శుచికర అర్పణముగన్, శుచికర పవిత్రకరమైనటువంటి అనసూయాదేవికి అని అర్థం. శుచికర అర్పణముగన్, అర్పణం అయ్యేటట్టుగా, అత్యంత ఆత్మత్యాగము, తన యొక్క త్యాగము, త్యాగం అనేది ఇవ్వటము అనేటువంటి అర్థంలో ఏమిస్తోంది ఈమె? ఆ కాంకలు, ఏదైతే కాంకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ కాంతామణికి చూపినప్పుడు ఆ అనసూయాదేవికి కానుకలన్నిటి కూడా కనపడేట్టు చేసింది. ఇది ఈ అత్రి అనసూయ కథలో చెప్పినటువంటి ఆర్య అన్నాడప్పుడు పేరు చెప్పలేదు, ఒక పడుచు అని చెప్పి అనుకున్నాం. తన భర్త అనుకుని తీసుకుని వచ్చింది అనుకున్నాం కదా, అది ఆ పడుచు. ఆమె ఇలా కానుకల్ని అనసూయాదేవికి చూపించింది, ఇవ్వబోయింది, ఇస్తోంది. ఆత్మత్యాగం అన్నాడు కదా, ఇస్తోంది. కొంత తడవు ఎడదన్ ఆ విధమంతయు చింతించి, అక్కడ జరుగుతున్న ఆ పద్ధతిని అంతా కూడా ఆలోచించి, శుచికర అర్పణముగా అనసూయకు అర్పిస్తున్నట్టుగా అత్యంత ఆత్మత్యాగము, మిక్కిలి ఆత్మత్యాగము, తన యొక్క త్యాగ గుణాన్ని తత్కాంతామణి చూపినప్పుడు కాంకలతో ఆ కాంతామణి త్యాగ గుణాన్ని చూపింది అని. ఇది అనసూయ కథ ఘట్టంలో. అలాగే సారంగధరుడి ఘట్టంలో ఇక్కడ కూడా కొంత తడవు, కొంత సమయం ఎడదన్ హృదయంలో అవ్యధమంతయు చింతించి, అక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞవాటిలో జరుగుతున్నటువంటి యజ్ఞాన్ని, అక్కడ జరుగుతున్న ఇదంతా కూడా చింతించి, శుచికరార్పణముగా, శుచికరార్పణము అంటే ఆ పవిత్రుడైనటువంటి రాజరాజ నరేంద్రుడు యజ్ఞం చేసినందువల్ల పవిత్రం కలగటం, యజ్ఞం చేసినందువల్ల పవిత్రుడైనటువంటి రాజరాజ నరేంద్రునకు అని. శుచికరుడైనటువంటి ఆ రాజరాజ నరేంద్రునకు అర్పణముగా అత్యంత ఆత్మత్యాగము తత్కాంతామణి చూపినప్పుడు కానుకలతోటి కాంతామణి అత్యంత ఆత్మత్యాగము చూపెను, తన యొక్క త్యాగాన్ని చూపింది, త్యాగ గుణాన్ని చూపింది. ఇక్కడ కూడా ఒక పడుచు తన భర్త అనుజ్ఞ తీసుకుని ఇక్కడికి వచ్చింది కానుకలతోటి, ఆ కానుకల్ని రాజుగారికి ఇచ్చింది. ఇలా ఈ 3 కథల్లోనూ ముందుకు జరిగింది. ఇట్లు చూపి చనిన తద అనుచరాళ్ళు ఎదుర్కొని మహాహోమను అంగీకరించి ఆ ప్రజాపతికి నట్లొనరించుట ఇక్కడ సతీదేవి శివుడి ఘట్టంలో ఇట్లా చూపి చనిపోయినటువంటి సచీదేవి యొక్క అనుచరులు ఎదుర్కొని మహాహవమును అంగీకరించి గొప్ప యుద్ధాన్ని ఆ ప్రజాపతికి అట్లొనరించుపిమ్మట. ఆయనకి ప్రజాపతికి, ఆ దక్ష ప్రజాపతికి మహాహవమును చూపించారట, యుద్ధమే దక్ష ప్రజాపతి తోటి ఈ సతీదేవి యొక్క అనుచరులు. అలా వాళ్ళు యుద్ధం చేయడం మొదలుపెట్టారు. యుద్ధం చేస్తున్నది ఎవరు? సతీదేవి యొక్క అనుచరులు. ఎవరితో చేస్తున్నారు? దక్ష ప్రజాపతి తోటి, దక్షుడితోటి. ఎందుకు? అక్కడ తమ దక్షుడికి కూతురు కావచ్చు, కానీ ఈ అనుచరులు తమ నాయక అయింది. అక్కడ అయినటువంటి సతీదేవి మరణించడం వల్ల వారికి కోపం కలిగి యుద్ధాన్ని ప్రకటించారు. ఇది శివుడి పరంగా. చంద్రుడి పరంగా ఏమిటి? ఇట్లు చూపించనిన
ఈ రకంగా వాళ్ళ త్యాగ గుణాన్ని చూపి వెళ్ళినటువంటి అనుచరాళులు ఎదుర్కొని మహాహవమును అంగీకరించి, మహాహవము అంటే ఇక్కడ ఇందాక ఆహవము అని యుద్ధం చెప్పుకున్నాం. ఆహవము అంటే యుద్ధం, ఆహవము. ఇక్కడ హవము అని చెప్పారు. హవము అనే పదార్థానికి పిలుపు, స్వాగతం, పిలుపు అనే అర్థం ఉంది. అందుచేత మహాహవమును అంగీకరించి, పిలుపును అంగీకరించి ఆ ప్రజాపతికి అట్లు అనరించుకున్నమాట. ఆ ప్రజాపతికి ఈ త్యాగగుణాన్ని చూపడం అంటే కానుకలు అర్పించిన తర్వాత ఏం జరిగిందో చెబుతాడు. కానుకలు ఇడిన తరువాత అని ఆ ప్రజాపతికి అట్లు అనరించిన పిమ్మట. అట్లు అనరించడం అంటే ఏమిటి? అట్లు కానుకలు ఇచ్చారు దాని తర్వాత అని. అంటే ఎవరికి కానుకలు ఇచ్చింది? ప్రజాపతికి. ప్రజాపతి ఎవరిక్కడ? అనసూయ కథాఘట్టంలో ప్రజాపతి అత్రి. అనసూయ కథాఘట్టంలో ప్రజాపతి అత్రి. బ్రహ్మ యొక్క కుమారులు వీళ్ళంతా బ్రహ్మ సంతానం. అత్రి కూడా, దక్షుడు కూడా. అలా ఇక తర్వాత సారంగధర కథకు సంబంధించి ఇట్లు చూపించనిన ఆ రకంగా వాళ్ళు త్యాగ గుణాన్ని చూపి కానుకలు ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత అనుచరాళులు ఎదుర్కొని మహాహవమును అంగీకరించి ఆ ప్రజాపతికి అట్లా అనరించిన పిమ్మట ఆయన పిలుపునందుకుని మహాహవము ఆయన యొక్క పిలుపును అంగీకరించి అక్కడికి వచ్చి కానుకలు అర్పించడం అనేటువంటి పని పూర్తయిన తర్వాత ఆ రాజరాజ నరేంద్రునికి ఈ కానుకలు సమర్పించిన తరువాత ఏం జరిగిందో తర్వాత కథాఘట్టంలోకి వెళ్తున్నాం. ఇక్కడ కూడా అంతే. ప్రజాపతి అంటే రాజు, ఆయన రాజరాజ నరేంద్రుడు. మహాహవము అంటే పిలుపు అంగీకరించి ఆ ప్రజాపతికి అట్లు అనరించిన పిమ్మట కానుకలు అందించిన తరువాత అని ఇదో వచనం. దాని తర్వాత మరో వచనం. కరభిప్రాభవుడా శివా ప్రియుడు జోకన్ముంగలన్ మేటియై స్థిర బుద్ధిన్ పొడసూపి హెచ్చైన ఆజిన్మన్యునంగాంచి వావిరిమిమ్మున్ కడదేర్తునంతు తనయాప్తిన్ కూర్చుచున్ సరవిన్ వారల కృత్యము నిలుపగా శాసించుచుందాదనన్. ఇందులో కరిభిప్రాభవుడా శివాప్రియుడు. శివ అంటే పార్వతి, శివాప్రియుడు అంటే శంకరుడు. కరిభిప్రాభవుడా శివాప్రియుడు. ఇదొక అర్థం. అదే కరిభిప్రాభవుడా శివాప్రియుడు, శివ అప్రియుడు, శివుడికి అప్రియుడు అయినటువంటి వాడు అంటే దక్షుడు అని. ఇలా రెండు అర్థాలు ఉన్నాయి. ఈ శివాప్రియుడు అనేది తర్వాత చంద్రుడి కథలోనో వాటిలో వస్తుంది. ఇక్కడ శివ కథలో మాత్రం శివ అప్రియుడు అనే వస్తుంది. ఎందుకంటే దక్షుడి గురించి చెబుతున్నాడు ఇక్కడ. కరిభిప్రాభవుడా శివాప్రియుడు జోకన్ ముంగలన్ మేటియై స్థిర బుద్ధిన్ బొడసూపి హెచ్చైన యాజిన్ మన్యునన్ గాంచి వావిరి మిమ్మున్ గడదేప్తునంచు తనయాప్తిన్ గూర్చు వాకృచ్చుచున్ సరవిన్ వారల కృత్యము నిలుపగా శాసించుచున్ దాజనన్. హరిభిప్రాభవుడు అంటే సింహ సమానమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు అని.
కరిభిత్, కరిభిత్ గిరిభిత్ అని చదువుకున్నాం ఇక్కడ కదా. కరిభిత్ అంటే ఏనుగుల్ని సంహరించేటువంటిది అని, వాటి వాటిని భేదించేది అని. కరిభిత్ ఏమిటి అంటే అది సింహం. సింహం వంటి ప్రాభవుడా అంటే ప్రాభవం కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడు అయినటువంటి శివాప్రియుడు. ఆ శివుడి యొక్క అప్రియుడు, శివుడికి శత్రువు అయినటువంటి దక్షుడు అని. దక్షుడు, ఆ దక్షుని యొక్క పరాక్రమం సింహం వంటి పరాక్రమం అని. సింహం వంటి పరాక్రమం కలిగినటువంటి ఆ దక్ష మహారాజు జోకన్ ఉత్సాహంతో ముంగలన్, వీళ్ళు యుద్ధం చేస్తున్న సతీదేవి యొక్క అనుచరులు ఉన్నారు కదా, వాళ్ళ ముందల మేటి అయి స్థిరబుద్ధిని పొడసూపి చలించిన హృదయంతో అక్కడికి వచ్చి నిలబడ్డాడట. పొడసూపి అంటే కనపడేది. ఎక్కడికి వచ్చాడు? ఈ యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డాడు. మేటి అయి గొప్పవాడే. అలాగే స్థిర బుద్ధిని చెలించని హృదయంతో ఏమాత్రం చెలించకుండా ఆయనకు వచ్చి అక్కడికి వచ్చి నిలబడ్డాడు. ఆ యుద్ధం జరుగుతున్న చోట ముందుకు వచ్చి నిలబడ్డాడు. పొడసూపి హెచ్చైన ఆజిన్, ఆ గొప్పదైనటువంటి యుద్ధాన్ని ఆజిన్ మన్యునన్ కాంచి, మన్యునన్ యజ్ఞమునందు. ఇక్కడ మన్యు అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. క్రోధం అని అర్థం, ఇక్కడ క్రోధముతో అని కూడా అనొచ్చు. కాంచి చూచి, హెచ్చైన ఆజిన్ మన్యునన్ కాంచి వావిని మిమ్మును గడతెత్తునంచు, మిమ్ములందరినీ కూడా హతమారుస్తానన్నాడట అంతటి కోపంతో. హతమారుతునంచు తన యాప్తిని, తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క కలిమిని కూర్చి వాకృచుచున్, తన గొప్పతనాన్ని చెప్పుకుంటూ అని, తన పరాక్రమాన్ని చెప్పుకుంటూ అని. వాకృచుచున్ సరవిన్ వారల కృత్యములు నిలుపగా శాసించుచున్ తాజనన్. సరవిన్ వారల కృత్యములు నిలుపగా, వాడు చేస్తున్న యుద్ధాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. విన్నవాళ్ళు విన్నారు, వినకపోతే శాసించుచున్ తాజనన్, శాసించుచున్, ఒకవేళ వినకపోతే శిక్షించాడు. తాను ఆ దక్షుడు చనన్ ఒప్పాను. ఆ రకంగా ఇక్కడ జరుగుతున్న యుద్ధంలో దక్షుడు ఆ సైన్యానికి ముందుకు వచ్చి నిలబడ్డాడు. వాళ్ళందరూ తన యొక్క గొప్పతనాన్ని ప్రకటమయ్యేటట్టుగా, స్పష్టమయ్యేటట్టుగా మాట్లాడుతూ వాళ్ళని ఆపమన్నాడు. ఆపని పక్షంలో శిక్షించాడు. అలా ఆయన దక్ష ప్రజాపతి ఆ యుద్ధాన్ని నిలువరించాడు. కరిభిత్ ప్రాభవుడు, ఆ శివాప్రియుడు, శివ అప్రియుడు దక్షుడు జోకన్ ఉత్సాహముతో ముంగలన్ మేటి అయి, ముందు, ఆ యుద్ధానికి ముందు అంటే ఆ యుద్ధాన్ని చేస్తున్నటువంటి వాళ్ళ ముందు అని, మేటి అయి స్థిరబుద్ధిని పొడసూపి అక్కడ కనపడ్డాడు. అక్కడికి వచ్చి నిలబడ్డాడు. పొడసూపడం అంటే కనపడటం. అక్కడికి వచ్చి కనపడ్డాడు, నిలబడ్డాడు. ఎందుకు? పైగా జంకకుండా, ఏ రకంగానూ జంకకుండా స్థిర బుద్ధిని అన్నాడు. స్థిర బుద్ధిని పొడసూపి హెచ్చైన ఆజిన్, ఆ గొప్పదైనటువంటి యుద్ధంలో, ఆజి అంటే యుద్ధం, ఆజిన్ మన్యునన్ గాంచి క్రోధంతో చూచి వావిరిన్, చాలా ఉత్సాహంతో మిమ్ముల్ని కడదేర్తునంచు, మిమ్మల్ని చంపుతానన్నాడు, సంహరిస్తానంటున్నాడు, హతమారుస్తానన్నాడు అంటూ తన యాప్తిని గూర్చి, తన యొక్క కలిమిని గురించి, అంటే తన బలాన్ని, తన శక్తిని గురించి
వాక్కురుచుచున్ చెబుతూ సరవిన్ క్రమంగా వారల కృత్యములు నిలుపగా శాసించుచున్ తాగని. వాడు చేస్తున్న పనిని ఆపేటట్టుగా, యుద్ధాన్ని ఆపేటట్టుగా నిలువగా శాసించుచున్న ఆ రకంగా వాళ్ళని ఆజ్ఞాపిస్తూ శిక్షిస్తూ తాచనన్. ఇది శివుడు పరంగా. చంద్రుడి పరంగా కరిభిత్ పరాభవుడు, సింహం అంటే పరాక్రమం కలిగిన వాడైనటువంటి శివాప్రియుడు. శివాప్రియుడు, శివ అంటే పార్వతి, పార్వతి యొక్క ప్రియుడు శివుడు అని. శివాప్రియుడు అంటే అలా విడగొట్టాలి ఇక్కడ, శివాప్రియుడు. పార్వతీ మనోహరుడైనటువంటి శివుడు జోకన్ ముంగలన్, ముంగలన్ అంటే ముందున్నటువంటి అని, మేటి అయి స్థిరబుద్ధిని పొడసూపి, మేటి అయి స్థిరబుద్ధిని పొడసూపి, స్థిరబుద్ధితోటి ఏ రకమైనటువంటి చంచలత్వం లేకుండా ధైర్యంగా ప్రత్యక్షమై హెచ్చైన ఆజిన్, అధికుడైనటువంటి ఆజిన్ అంటే ఇక్కడ ఒక చక్కని అర్థం చెప్పాడు. అజుడు అంటే బ్రహ్మ, అజుని యొక్క కుమారుడు ఆజీ అయ్యాడు. ఆజిన్, ఆజిన్ అంటే అత్రి అని, ఇక్కడ బ్రహ్మకుమారుడైనటువంటి అత్రి అని. అపత్యార్థంలో వృద్ధి వచ్చింది, ఆజిన్ అయింది. కాబట్టి అర్జును యొక్క కుమారుడు అయినటువంటి అత్రి మన్యునన్ దైన్యముతో, మన్యునన్ ఇందాక క్రోధంతో అని చెప్పుకున్నాం, ఇక్కడ దైన్యంతో అని చెప్పుకుంటున్నాం. దీనికి మన్యుక్ క్రౌధే క్రతౌ దైన్యే ఇలా ఉంది అర్థం విశ్వంలో. మన్యు క్రోధే క్రతౌ దైన్యే, క్రతం అంటే యజ్ఞం, యజ్ఞం అనే అర్థంలో ఉంది, దైన్యం అనే అర్థం ఉంది, క్రోధం అనే అర్థం ఉంది ఈ మన్యు అనే పదానికి. అందుకే ఇక్కడ దైన్యం అని వాడుకుంటున్నాం. మన్యునన్ దైన్యముతో కాంచి చూచి వావిరి మిమ్మున్ కడతేర్తునంచు. సరే, ఉత్కర్షతో కడతేర్తునంచున్, మిమ్మల్ని కడతీర్చడం అంటే ఇందాక సంహరించడం అనే అర్థం చెప్పుకున్నాం. ఈ ఘట్టంలో రక్షించడం అనే అర్థం చెబుతున్నాం. ఒడుగు చేర్చడం, కడతీర్చడం అంటే. కాబట్టి మిమ్మల్ని రక్షిస్తానని చెప్పి అంటూ తన యాప్తిని గూర్చి వాకృచుచున్, తనను గూర్చి చెప్తూ తన యాప్తిని అన్నాడు. ఆప్తిని గురించి అంటే ఆశయమును గురించి చెబుతూ సరవిన్ క్రమముగా వారల కృత్యమును నిలుపగా. అత్రి అనసూయ తపస్సు చేస్తున్నారు కదా, ఆ తపోకృత్యాన్ని ఆపునట్టుగా శాసించుచున్ తాజనన్, ఆ శంకరుడు అదృశ్యుడాయను. వాళ్ళని ఆపమన్నాడు అనమాట. ఆ తపస్సుని ఇంకా చాలయ్యా ఆపు అన్నాడు. అలా వాళ్ళకి ఏం కలిగిస్తా అన్నాడు, వాళ్ళ సమస్యను తీరుస్తా అన్నాడు, కడతీర్చున్నా అన్నాడు, మీకున్నటువంటి దీని నుంచి రక్షిస్తానన్నాడు. ఏమిటి వీళ్ళకి లేదు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ తపస్సు అంటే సంతానం గురించి. బ్రహ్మకుమారుడైన అత్రిని చూచి ఈ తపస్సును ఆపమన్నాడు వాళ్ళిద్దరిని, అనసూయనే అత్రిని అని. మీకు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పాడు పైగా. ఇవన్నీ చెప్పిన తర్వాత
వాళ్ళని తపస్సును ఆపేటట్టుగా శాసించి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శంకరుడు. ఇందులో శంకరుడు ప్రత్యక్షమై ఇది చంద్రుడి పరంగా. చంద్రుడి పరంగా జరిగిన కథలో శంకరుడు ప్రత్యక్షమయ్యాడు అత్రికి అనసూయకు. వాళ్ళని తపస్సు నుంచి విరమింపజేశాడు. వాళ్ళకి కావాల్సింది ఏదో నేను చూస్తానయ్యా, మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు, వెళ్ళిపోయాడు. ఇది ఈ కథ. సారంగధరుడితో ఏం జరుగుతుందో చూద్దాం. ఆ శివాప్రియుడు ఈశ్వరుడు. ఇక్కడ కూడా శివాప్రియుడు. శివ అంటే పార్వతి అని అర్థం ఉంది. శివ, భవాని, రుద్రాణి అని అమరంలో చెప్పింది. అమరం చెప్పిన వాక్యం అది. శివ, భవాని, రుద్రాణి అని. శివ దీర్ఘాంతంగా ఉన్న వా, శివ. శివాప్రియుడు అంటే పార్వతి యొక్క ప్రియుడైనటువంటి ఈశ్వరుడు అని. ఈయన కరభిత్ ప్రాభవుడు, సింహపరాక్రమం కలిగిన వాడు. జోకను ఉత్సాహంతో మేటి అయి స్థిర బుద్ధిని పొడసూపి ఆయన ప్రత్యక్షమయ్యాడు కల్లో. మున్ కలన్ అన్నాడు. అందుకే ముంగలన్ అనే పదాన్ని మున్ కలన్ అని విడదీశాడు అనమాట. కలలో ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఏ కథలో? సారంగధరుడి కథలో, సారంగధరుడి యొక్క కథలో. కలలో ప్రత్యక్షం అయ్యి అని. మేటి అయి స్థిర బుద్ధిని పొడసూపి హెచ్చైన యాజిన్. ఇక్కడ హెచ్చైనటువంటి యాజి అంటే పుత్రకామేష్టి యజ్ఞం చేసినందువల్ల కలిగినటువంటి విరుదితి. సోమయాజి ఇట్లా అంటుంటారు కదా, అట్లాగే యాజి. ఈయన యజ్ఞం చేసినవాడు కాబట్టి ఇక్కడ రాజరాజ నరేంద్రుడు అని యాజిన్ అంటే. యాజిన్ మన్యునన్ కాంచి వావిరి మిమ్మున్ కడదేర్తునంచు, మీ యొక్క మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి. ఇక్కడ కూడా రక్షించడమే కడదేర్పడం అంటే. ఇందులో చేసింది పుత్రకామేష్టి. పుత్రులు కావాలని చెప్పేసి చేసినటువంటి యజ్ఞం కదా ఇది. అందువల్ల వీళ్ళకు కూడా ఆ పుత్ర సంతాన కాంక్ష ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తాను అని. కడదేరుస్తానంటే అది. కడదేర్తునంచున్ తన యాప్తిన్ కూర్చి వాకృచుచున్ సరవిన్ వార కృత్యములు నిలుపగా శాసించుచున్ తాదని. వాళ్ళ యొక్క యజ్ఞ కార్యక్రమాలన్నిటి కూడా ఇక చాలు అని వాటిని శాసించి ఆపించి అక్కడి నుంచి తాను వెళ్ళాడు అని. ఈ కథలో పుత్రకామేష్టి యజ్ఞం చేశారు. ఆ యజ్ఞానికి కల్లో శివుడు కనిపించి, మీకు కావాల్సింది ఏదో నేను ఇస్తాను, మీ కోరికని కడదేరుస్తాను, కాబట్టి మీరు ఇక ఆపండి అని చెప్పేసి ఆయన వాళ్ళని కూడా ఆపడం జరిగింది. ఈ రకంగా ఈ 3 కథల్లో కూడా 2 కథలు పుత్రుల కోసం జరిగినట్టు కనిపిస్తోంది. అత్రి అనసూయ కథలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి. మొదటి కథ అయితే సతీదేవి కథ, ఆమె ఆత్మార్పణం ఇది జరిగింది. చనిన వారలు మనకు అరిష్టము కలుగునని చింతింపుతూ నిజ కృత్యములు విరమించిరి, తదితరులు ఆ ప్రజాపతి శాసనము ముని చనిరంతా. స్వస్తి. పోకూరి కాశీపతి గారి సారంగధరియ కావ్యాన్ని కావ్య పట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.